వేసి ఇప్పుడు 8వ అధ్యాయం ఏం రాస్తున్నారు? 5వ వాక్యం చదవండి. శరీరానుసారులు. అర్థమైందండి? ఇప్పుడు శరీరానుసారులుగా మారామా, ఆత్మానుసారులు మనం? ఎవరండి? బాప్తిసం పొందిన వెంటనే తండ్రి ఆశతో నా పిల్లలు నాతో నడుస్తారు, ఇక నా ఆత్మను నా పిల్లల్లోనికి పంపాలి, నా ఆత్మ చేత నా బిడ్డలు నింపాలి, నా ఆత్మ చేత నా బిడ్డల్ని నడిపించాలి, ఆత్మానుసారులుగా నా పిల్లలు ఉండాలి, శరీరాశలను వెలివేయాలి నా పిల్లలు, శరీర కోరికలను చంపేయాలి నా పిల్లలు అంటున్నాడు. ఎందుకనే చదవండి అక్కడ. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము. మళ్ళీ చదవమ్మా. దేవుని పిల్లలు, ఈ లోక సంబంధమైన మరణం అనేది ప్రతి మానవుడికి ఉంది. మన్ను అనేది మునుపటి వల్లే మంటికి చేరును అని లేఖనం సెలవిస్తున్నట్లు ప్రతి ఒక్కరిని మట్టిలోకి వెళ్ళిపోవాలి. కానీ రెండవ మరణం అనేది ఒకటి ఉంది. ఆత్మానుసారంగా నడిస్తే జీవము,